హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఐఐటి గాంధీనగర్ అందిస్తున్న స్కాలర్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే వచ్చాను. సో ఈ వీడియోలో స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు అనేది అయితే చెప్తాను. అండ్ అలాగే స్టైఫండ్ ఎంత అనేది కూడా చెప్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈ వీడియో ఎందుకంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో మీరైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోకి 100 లైక్స్ అయితే మినిమం టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మీరు స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కనుక ఐఐటి గాంధీనగర్ అనే వెబ్సైట్లోకి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉంది కదా SRIP 2024 అని. సో దానిపైన క్లిక్ చేస్తే కనుక మీకైతే ఇలా ఇంటర్ఫేస్ అనేది అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ SRIP 2024 అని ఉంది కదా. సో దానిలో మీరు పోర్టల్ అని ఉంది కదా, పోర్టల్ అనేది పైన క్లిక్ చేస్తే కనుక మీకైతే ఇలా రావడం జరుగుతుంది. పోర్టల్ పైన క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది, సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని. సో ఇప్పుడు మీరు ఇక్కడ ప్రాస్పెక్టివ్ ఇంటర్న్స్ అనేది అయితే క్లిక్ చేయాలి. ప్రాస్పెక్టివ్ ఇంటర్న్స్ అనేది అయితే క్లిక్ చేసిన తర్వాత సో మనకి డైరెక్ట్గా ఇలా రావడం జరుగుతుంది. సో ఇది అన్నమాట ఈ యొక్క స్కాలర్షిప్ ఇంటర్న్షిప్ యొక్క డీటెయిల్స్ అన్నమాట. సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ SRIP 2024 ఐఐటి గాంధీనగర్ వాళ్ళు అందిస్తున్నారు. సో దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి స్టూడెంట్స్ పర్సూయింగ్ బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ, బీటెక్ అయినా ఎంటెక్ అయినా కూడా, సో మాస్టర్స్ డిగ్రీ అయినా బ్యాచిలర్స్ అయినా పర్లేదు అన్నమాట దీనికోసం అప్లై చేయడానికి. డ్యూరేషన్ వచ్చేసి 8 వీక్స్ ఉంటుంది అనమాట. మినిమం డ్యూరేషన్ అయితే 8 వీక్స్. బిట్వీన్ May 5th నుంచి వెళ్ళి July 15 వరకు ఈ స్కాలర్షిప్ ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అప్లికేషన్ స్టార్ట్స్ అయితే February 10th స్టార్ట్ అయింది. సో డెడ్ లైన్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ అయితే March 5th వరకే కంప్లీట్ అయిపోతుంది. సో హరీగా తొందరగా మీరైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అప్లికేషన్ లింక్ వచ్చేసి, సో ఇది నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కదా, సో అదే అనమాట. అండ్ బలోడియా కేతన్ సమ్మర్ రీసెర్చ్ ఎక్సలెన్స్ అవార్డ్ అయితే, సో ఇక్కడ సెలెక్ట్ అయితే కనుక, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక 50,000 రివార్డ్ అయితే ఇస్తారన్నమాట. అండ్ స్టైఫండ్ అయితే వారానికి 2,000 రూపీస్ పర్ వీక్ స్టైఫండ్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇది ఇంటర్న్షిప్ యొక్క డీటెయిల్స్ అయితే. సో మీరు కనుక అప్లై చేయాలనుకుంటే కనుక, సో ఇక్కడ వెబ్సైట్లో ఉంది కదా, సో ఇక్కడ మీరు పోర్టల్ అని క్లిక్ చేయాలి. పోర్టల్ అని క్లిక్ చేస్తే, పోర్టల్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇలా అప్లై అండ్ ప్రాజెక్ట్స్ అని కనబడుతుంది. సో ఇక్కడ ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. లోడింగ్ డాటా అవుతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది కదా. సో వీటిలో మీరు ఏదైనా ఒకటి మీకు నచ్చింది, మీకు ఇంట్రెస్ట్ ఉన్నది సెలెక్ట్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లై హియర్ అని క్లిక్ చేస్తే, సో ఇప్పుడు నేనైతే ఒకటైతే సెలెక్ట్ చేస్తున్నాను. సపోజ్ ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ప్రాజెక్టు అయితే వచ్చింది కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇది అన్నమాట ఇంటర్న్షిప్ యొక్క పూర్తి వివరాలు అయితే. సో ఈ వీడియో హెల్ప్ఫుల్ ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఇవి ఇంటర్న్షిప్కి సంబంధించి నేను మళ్ళీ వీడియో వేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ ప్రతి ఒక్క కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. సో ఛానల్ని తప్పకుండా సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.